అయ్యో అమ్మ, రహస్యం అంటే నేనేమో ఏం రాసిందో వదిన అనుకున్నాను. ఇందులో ఏమి రాయలేదు హాసిని వదిన. తను నీ పెళ్లి పట్టు చీరలు దొంగలించి ఒకసారి కట్టుకుందట, అదే ఇందులో రాసింది. ఇప్పటికి కూడా ఆ విషయం నీకు తెలియదట అని చెప్పేసి అంటాడు విశాల్. ఇక తిలోత్తమ చికాకు పడుతూ, ఏంటి నువ్వు నా పెళ్లి పట్టు చీరని దొంగలించావు? అదేదో అడిగి తీసుకుంటే నేను ఇచ్చేదాన్ని కదా, అదే నువ్వు రాసిన రహస్యం అని చెప్పేసి చిరాగ్గా వెళ్ళిపోతుంది. ఇక ఇటీవల అటు వెళ్ళిపోగానే పావన్మూర్తి హాల్ బయటకు వస్తాడు. నెక్స్ట్ డే ఇక తను ఎవరు లేరు, బోరు కొడుతుంది నాకు అని చెప్పేసి సోఫాలో కూర్చుంటాడు. అక్కడే ఉన్న గాయత్రి పాప కాళ్ళపై పడి దండం పెట్టుకుంటాడు. ఇంతలోనే విశాల్ బాబు వస్తాడు. విశాల్ వచ్చి, అయ్యో ఏంటి మామయ్య నువ్వు గాయత్రి పాప కాళ్ళు మొక్కుతున్నావు? నీకంటే చిన్న పాప కదా, చిన్నపిల్లల కాళ్ళు మొక్కొచ్చా అని చెప్పేసి అంటాడు. కానీ పావన్మూర్తి అంటాడు, అవును ఆ గాయత్రీదేవే ఈ గాయత్రి పాప కదా, అందుకనే కాళ్ళు మొక్కాను. నిన్న హాసిని గాయత్రీదేవే ఈ పాప అని చెప్పేసి లెటర్లో రాసింది. ఆ విషయం అందరికీ తెలిసినట్టయితే మన పని ఏమవు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు గట్టిగా అరవకు మామయ్య, అందరికీ తెలుస్తుంది అనే లోపు 39 వస్తుంది. ఇది 39 వచ్చేసి 9 వస్తుంది. 9 వచ్చేసి ఏంటి మీ అందరికీ తెలిసి అంటున్నారు అని చెప్పేసి అంటుంది. ఇంట్లోనే పావన్మూర్తి అంటారు, నేను ఒక జోక్ వేసానమ్మా, దాన్ని బట్టి ఇంట్లో అందరికీ తెలిసి నవ్వుతారు, చెప్పకు అని చెప్పేసి అంటాడు విశాల్ బాబు అని చెప్పేసి అంటుంది. అయ్యో అవునా, విశాల్ బాబు కాడ ఏముంటాయి లేండి, అలా అనడానికి జోక్ వేస్తే ఎవరైనా సరే నవ్వుతారు కదా, నవ్వటానికి జోక్ వేస్తారు కదా అని చెప్పేసి అంటుంది నయని. ఇంతలోనే పావన్మూర్తి అంటాడు, అమ్మ నయని, నీకు తెలియని జోక్ ఏదైనా వేసి నేను చెప్పినట్టయితే నన్ను క్షమిస్తావా? అప్పుడు నువ్వు నా పైన కోపడకు, అలానే ప్రమాణం చేయని చెప్పేసి అంటాడు. అప్పుడు నయని అంటుంది, అయ్యో అదేంటి బాబాయ్ గారు, జోక్ వేస్తే ఎవరైనా నవ్వుతారు, నాకు తెలియని జోక్ వేస్తే ఏమవుతుంది, దానిపైన నేను ఒట్టేయటం ఏంటి అని చెప్పేసి అంటాడు. నీ కాడ ఏమైనా దాచి ఆ తర్వాత నీకు తెలిస్తే మాత్రం మా పైన కోపడకమ్మా అని చెప్పేసి అంటాడు. అప్పుడు నయని అంటుంది, అయ్యో బాబాయ్ గారు, నా దగ్గర ఏ విషయాలు దాచారు విశాల్ బాబు, ఏ విషయమైనా సరే చెప్తాడు, భార్యాభర్తల మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని చెప్పేసి నాకు అన్నీ చెప్తాడు అని చెప్పేసి అంటుంది. అప్పుడు పావన్మూర్తి అనుకుంటాడు, వామ్మో ఈ మహానుభావుడే నీ గాయత్రి పాపని దాచిపెట్టాడు, కన్న బిడ్డనే దత్తత బిడ్డలాగా పెంచుతున్నాడు, ఈ మహానుభావుడి గురించి నువ్వు ఇంత నమ్మకం పెట్టుకున్నావా అని చెప్పేసి తనలో తాను అనుకుంటాడు పావన్మూర్తి. చూసావమ్మ బాబు ఎంత స్మైల్గా నవ్వుతున్నాడు, ఎంత స్టైల్గా ఉందో అని చెప్పేసి అంటాడు. ఇది ఇంతలోనే నయని అంటుంది, అవును విశాల్ నవ్వు చాలా బాగుంటుంది, నవ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటుంది. ఇక గాయత్రి పాపను తీసుకొని తను ముద్దులు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే వచ్చేసి తిలోత్తమ బ్యాగ్ పట్టుకొని ఇంట్లోకి వస్తుంది. ఎదురుగా హాసిని విశాల్ నయని ముగ్గురు వస్తారు. ఇక తన వల్లభ కూడా వస్తాడు. ఇక తన ఇంట్లోకి రాగానే వల్లభ అంటాడు, ఏంటి నువ్వు అలా చూస్తున్నావు, మా అమ్మ బ్యాగ్ మోసుకొని వస్తుంది, తీసుకుపోయి ఇంట్లో పెట్టచ్చు కదా అని అంటాడు వల్లభ. ఇక హాసిని అప్పుడు, మీ అమ్మ బరువు మోసుకొని వస్తే నేను పెట్టాలా, ఎక్కడికి వెళ్ళొచ్చింది మీ అమ్మ అన్నట్టుగా మాట్లాడుతుంది. తర్వాత తిలోత్తమ అంటుంది, అరే ఎవరికి ఏ పని చెప్పాలో నీకు తెలియదు, ఆ టింగర్ దానికి ఎందుకు చెప్తున్నావు ఈ పని, హాసినికి అసలు ఇవ్వద్దు ఈ బ్యాగు, తను అసలే ముట్టుకోవద్దు, నేనే తీసుకెళ్తాను అని చెప్పేసి అంటుంది తిలోత్తమ. కానీ ఇక హాసిని ఇవ్వకుంటుంది. హాసినికి ఏ పని అయితే చేయొద్దామంటామో ఆ పని చేయాలి అని చెప్పేసి కంకణం కట్టుకుంటుంది హాసిని. ఇక నేను ఏ పని చేయొద్దంటారు, నేను ఆ పనే చేస్తాను, నేను ఖచ్చితంగా బ్యాగ్ తీసుకుపోయి లోపల పెడతాను, మా నాన్న మాటకి విలువిస్తాను, లేదంటే నా పుట్టింటి గౌరవం పోతుంది అని చెప్పేసి హాసిని బ్యాగ్ పట్టుకొని అటు ఇటు లాక్కుంటారు ఇద్దరు. తిలోత్తమ హాసిని లాక్కుంటూ ఉంటారు. ఇక వల్లభని అంటున్నారే, నువ్వు కూడా పట్టుకొని గుంజురా ఈ బ్యాగ్ని అని చెప్పేసి హాసిని చేతికి అసలే పోవద్దు అని చెప్పేసి అంటుంది తిలోత్తమ. ఇక తన బ్యాగ్ అయితే గుంజి అలా వదిలేస్తుంది. తిలోత్తమ వల్లభ కింద పడిపోతారు. బ్యాగ్లో ఉన్నవన్నీ కింద పడిపోతాయి. బ్యాగ్లో వచ్చేసి మిరపకాయలు, నిమ్మకాయలు, మేకులు ఇవన్నీ కనిపిస్తాయి. అందరూ చూసి అవాక్కవుతారు, ఆశ్చర్యపోతారు. హాసిని కూడా ఆశ్చర్యపోతుంది. ఇక నయని వీళ్ళందరూ అడుగుతారు, ఏంటత్తయ్య మీ బ్యాగ్లో అవన్నీ ఎందుకున్నాయి, ఏం చేయడానికి తీసుకొచ్చారు అని చెప్పేసి నయని అడుగుతుంది. అప్పుడు తిలోత్తమ ఏం చేయాలో తెలియక దొరికిపోయానని భయపడుతూ తాను మాట మార్చేస్తుంది. అయ్యో ఇవన్నీ నా బ్యాగులో ఎందుకున్నాయి నయని, ఈ విషయం నాకు తెలియదు, అసలు నాకు తెలియకుండా ఎలా వచ్చాయి నా బ్యాగ్లోకి అంటుంది తిలోత్తమ. అప్పుడు విశాల్ అంటాడు, అమ్మ ఏంటి నువ్వు చూసుకోలేదా అని చెప్పేసి అంటాడు. ఏమో బాబు నేను చూసుకోలేదు, బ్యాగులు మారిపోయాయో ఏమో, అసలే నాకేం తెలియదు అని చెప్పేసి అంటుంది తిలోత్తమ. ఇక నయని అంటుంది, మరి మీ బ్యాగ్లో ఏమున్నాయో అని చెప్పేసి అంటుంది. నా బ్యాగ్లో క్యాష్ ఉంది, ఆ క్యాష్ తీసుకుపోయి బ్యాగ్ వచ్చినట్టుంది, నాకు మర్చిపోయి తీసుకొచ్చానేమో, బ్యాగులు మారిపోయాయి అని చెప్పేసి అమాయకంగా అంటుంది తిలోత్తమ. ఇక ఇంతలోనే హాసిని అంటుంది, అందులో నిమ్మకాయలతోటి జ్యూస్ చేసుకోవాలని తెచ్చుకున్నారేమో అని చెప్పేసి అంటుంది. ఇక వల్లభని, అవును మిరపకాయలతో దిష్టి తీసుకోవాలనుకున్నారేమో అంటుంది. ఇక నయని అంటుంది, అవునా ఏం పని దొరక మేకులతోటి గోడలు కొట్టుకోవాలని మేకులు తెచ్చుకున్నారా అని చెప్పేసి అంటుంది నయని.
అయి ఉంటుంది అని చెప్పేసి వల్లభ అంటాడు. వీళ్ళు మాట్లాడుతుండగా విశాల్ అంటాడు, ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆలోచించాలి అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇక అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి విశాలాక్షి వస్తుంది. విశాలాక్షి ఒక మూట పట్టుకొని వస్తుంది. ఆ మూట ఏంటా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక భానుమూర్తి విశాలాక్షిని చూడగానే చెల్లిని చూస్తే మాత్రము మనసంతా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఇక తిలోత్తమ అంటుంది, ఆ గారెడి పాపను అంతగానో మోసేయకండి, అసలు ఎందుకు వచ్చిందో ఏం తీసుకొచ్చిందో కనుక్కోండి అని చెప్పేసి అంటుంది. ఇంతలో నలభ అంటాడు, ఏమో మమ్మీ సార్ ఏం దొంగలించుకొని వచ్చిందో ఆ మూటలో అని చెప్పేసి అంటాడు. నేనేమి దొంగలించుకోరాలేదు, అది మీ అమ్మని అడగాలి అని చెప్పేసి అంటుంది. ఏంటి నేను మా అమ్మ దొంగలం అని చెప్పేసి నువ్వు అంటున్నావా అని చెప్పేసి అంటాడు వల్లభ. నువ్వు కాదులే తిలోత్తమ, నాగసత్వం నుంచి దొంగలించుకొని వచ్చింది కదా, అది ఎవరు అడుగుతారులే అని చెప్పేసి అనుకుంటుందేమో. అక్కడి నుంచి ఎవరు వచ్చి కంప్లైంట్ ఇస్తారు నాగసత్వం నుంచి, అక్కడి నుంచి తన దొంగతనం చేసుకొని వచ్చింది కదా అని చెప్పేసి అంటుంది విశాలాక్షి. ఇక అవాకై అందరూ చూస్తూ ఉంటారు. తిలోత్తమ కూడా దిమ్మ తిరిగేలా చూస్తూ ఉంటుంది. ఇక హాసిని అంటుంది, అయ్యో నాకు నగను దొంగలించి తీసుకొని వచ్చారా అత్తయ్య, మీరు అది ఇచ్చారా నాకు అని చెప్పేసి అంటుంది. అప్పుడు తనంటే నీవుకోండి, తన పిల్లలు తన మాటలు నమ్మి నన్ను ఇది చేస్తున్నారు మీరు అని చెప్పేసి తిలోత్తమ బుకాయిస్తుంది. మరి తిలోత్తమ హారాన్ని దొంగలించుకొని వచ్చిందని విశాలాక్షి ఎలా నిరూపించబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసు.